నర్సరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. రెండవ రోజు గాయత్రీదేవి అలంకరణతో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి శేఖర్, కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వంశీ, కోటప్పకొండ ఇన్ఛార్జి వీరప్పయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. చాలు ఉన్నారు నాన్నగారి దగ్గరికి రావాలి. ఇసప్పాలెం గ్రామంలో వేయించేసినటువంటి మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు రెండవ రోజు అమ్మవారికి గాయత్రీ మాతగా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క గాయత్రీ మాత మూల మంత్ర విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగాయి. మన ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈ యొక్క నిర్మాణంలో భాగంగా అమ్మవారికి రాతి ద్వారాలు పెట్టడం జరిగింది. గర్భాలయంలోని అమ్మవారికి ప్రధానమైన ముఖమండపంలోని ద్వారబంధం పెట్టడం జరిగింది. ఈ యొక్క ద్వారంలో గజలక్ష్మి స్వరూపంగా అష్టలక్ష్మీమూర్తులు నిలవై అమ్మవారు కొలువు తీరుతునుగా చక్కటి అమ్మవారి యొక్క రూపం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో వేయించేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలందరికీ కూడా పొంది అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇసప్పాలెం గ్రామం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శరన్నవరాత్రులు రెండవ రోజు సందర్భంగా గాయత్రీదేవి మాతగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వర్తించబడ్డాయి. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఈ శరన్నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏ అవతారమైతే అవతారంగా కలశ స్థాపన చేసి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే పండగ రోజు విశేష చండీ హోమము, మధ్యాహ్నానికి అన్నదాన సంతర్పణ, సాయంత్రం సెమీ పూజ, ఆ తరువాత ఇసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి గ్రామోత్సవాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.